రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. టీవీకే చీఫ్ హీరో విజయ్ కు షాక్ తగిలింది. ఎవరి నుంచో కాదు, కట్టుకున్న భార్యే షాక్ ఇచ్చింది. విజయ్ నుంచి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు ఆమె. తన భర్తకు మరొకరితో అఫైర్ ఉందని చెబుతున్నారు. అయితే రీసెంట్ గా తమిళనాడు భారతీయ జనతా పార్టీ చీఫ్ చేసిన కమెంట్స్ ఇప్పుడు రీసౌండ్ ఇస్తున్నాయి. హీరోయిన్ త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలన్నారు. అవి తీవ్ర కలకలం రేపడంతో సారీ కూడా చెప్పారు ఆయన. ఇంతలో విజయ్ భార్య విడాకుల పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. టీవీకే చీఫ్ హీరో విజయ్ కు షాక్ తగిలింది. ఎవరి నుంచో కాదు, సొంత భార్యే షాక్ ఇచ్చింది. విజయ్ నుంచి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది ఆమె. తన భర్తకు మరొకరితో అఫైర్ ఉందని తేల్చి చెప్పింది. అయితే రీసెంట్ గా తమిళనాడు బీజేపీ చీఫ్ చేసిన కమెంట్స్ ఇప్పుడు రీసౌండ్ ఇస్తున్నాయి. హీరోయిన్ త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలన్నారు. అవి తీవ్ర కలకలం రేపడంతో సారీ కూడా చెప్పారు ఆయన. ఇంతలో విజయ్ భార్య విడాకుల పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. టీవీకే చీఫ్ హీరో విజయ్ కు షాక్ తగిలింది. ఎవరి నుంచో కాదు, తన భార్య సంగీతతోనే. సంగీత విజయ్ కు షాక్ ఇచ్చింది. విజయ్ నుంచి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. తన భర్తకు మరొకరితో అఫైర్ ఉందని చెప్పింది. రీసెంట్ గా తమిళనాడు భారతీయ జనతా పార్టీ చీఫ్ చేసిన కమెంట్స్ ఇప్పుడు రీసౌండ్ ఇస్తున్నాయి. హీరోయిన్ త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలన్నారు. అవి తీవ్ర కలకలం రేపడంతో సారీ కూడా చెప్పారు ఆయన. ఇంతలోనే విజయ్ భార్య విడాకులు పిటిషన్ వేయడం ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. విజయ్ భార్య విడాకులు కావాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తంగా తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. సో టీవీకే పార్టీ పెట్టి అధికారంలోకి రావాలనుకుంటున్న విజయ్ కు సొంత ఇంటి నుంచే షాక్ తగిలినట్టుగా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఈ షాక్ ఎక్కడి నుంచో వచ్చింది కాదు, సొంత భార్యే విజయ్ కు షాక్ ఇచ్చింది. సంగీత విజయ్ నుంచి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. తన భర్తకు మరొకరితో అఫైర్ ఉందని చెప్పేసింది. రీసెంట్ గా తమిళనాడు భారతీయ జనతా పార్టీ చీఫ్ చేసిన కమెంట్స్ ఇప్పుడు తమిళనాట రీసౌండ్ ఇస్తున్నాయి. హీరోయిన్ త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలని ఆయన అప్పట్లో పిలుపునిచ్చారు. అవి తీవ్ర కలకలం రేపడంతో సారీ కూడా చెప్పారు బీజేపీ చీఫ్. ఇంతలో విజయ్ భార్య విడాకులు పిటిషన్ వేయడం తమిళనాట సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చూస్తున్నాం ఒకవైపు ప్రచారంతో హోరెత్తిస్తున్న విజయ్ కు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. సంగీత విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. సో ఏంటి, ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, ఏ విధంగా చూడాలంటారు ఈ అంశాన్ని? టీవీకే చీఫ్ అధినేతకి విజయ్ కి షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే బీజేపీ చీఫ్ కూడా ఆయన పైన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. నటి ఏదైతే త్రిషతో ఆయన అంటే వాళ్ళ ఇంటి నుంచి బయట రావాలంటూ కూడా కొన్ని కామెంట్స్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ ఘటనకు సంబంధించి వైరల్ అవ్వడింది. అదే సందర్భంలో ఆయన క్షమాపణ కూడా చెప్పారు. అయితే తాజాగా మరోసారి ఆయన భార్య ఇంటి నుంచే విజయ్కి సంబంధించి వాళ్ళ సతీమణి సంగీత సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. తన భర్తతో తనకు విడాకులు కావాలి, ఎందుకంటే అతను వేరే మహిళతో అంటే వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమె చేసినటువంటి హాట్ కామెంట్స్ ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన చీఫ్ కి ఒక ఎదురు దెబ్బగానే చెప్పొచ్చు. అయితే ఇంట్లో ఉన్నటువంటి సమస్యను ఇవాళ ఈదులోకి తెచ్చుకోవడానికి ప్రధాన కారణం ఆయనే అంటూ కూడా సంగీతకు సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు టీవీకే చీఫ్ విజయ్. మరోవైపు
అతి దగ్గరలోనే ఎన్నికలు కూడా జరగబోతున్నాయి తమిళనాడులో. ఇక చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో పార్టీలు అన్ని కూడా ఏకతాటిపైకి వచ్చి టీవీకే చీఫ్ పార్టీకి సంబంధించిన పార్టీని కావచ్చు, ఆయన అధినేతని ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ మరో బాణంగా వాళ్ళ సతీమణి ఈ రకంగా హాట్ కామెంట్ చేయడం నిజంగా ఆ పార్టీకి సంబంధించి కావచ్చు వాళ్ళకి ఇబ్బందులే వచ్చే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద విజయ్ దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ కూడా స్పందించలేదు. అయితే అది ఇంటికి సంబంధించిన సమస్య కాబట్టి ఏదైనా సరే వాళ్ళ సతీమణితో చర్చలు జరుపుతారా, మధ్యవర్తులను కొనసాగిస్తారా అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. గోపి, చూస్తుంటాం ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది ఒక రకంగా ఎక్కడైనా చూస్తూ ఉంటాం. మొత్తంగా ఇంటి నుంచే ఇప్పుడు విజయ్ కు విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. తమిళనాడు రాజకీయాలను మనం ఒకసారి పరిశీలిస్తే అక్కడ భావోద్వేగాలకు సంబంధించి, అదేవిధంగా మనుషుల మధ్య సంబంధాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విలువ ఇస్తూ ఉంటారు. సో ఇటువంటి నేపథ్యంలో టీవీకే చీఫ్ ఒక పెద్ద విమర్శను ఎదుర్కొన్నారు. అది ఎక్కడి నుంచో కాదు, అంటే తిప్పి కొట్టలేని విమర్శగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఏంటి మొత్తంగా ఎంత ప్రభావం పడవచ్చు అంటారు రాజకీయ భవిష్యత్తుపై? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇంటికి వెళ్ళొచ్చి దాని తర్వాతే బయట గెలవాలనేది ప్రధానంగా పెద్దలు చెప్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు కూడా రాజకీయంగా అంటే సినీ హీరోగా ఆయన ఎన్నో రకాల విజయాలు సాధించుండొచ్చు, కానీ రాజకీయంగా ఒకసారి అడుగు పెట్టిన తర్వాత ఎన్నో విమర్శలు ఉంటాయి, ఎన్నో రకాల ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఆ పార్టీని టీవీకే పార్టీని ముందుకు తీసుకున్నటువంటి విజయ్కి సంబంధించి అన్ని విజయాలే కొనసాగుతున్నాయి. కానీ కొన్ని రకాల ఇబ్బందులు అయితే తరచుగా వస్తున్నాయి, సహజం అనుకోవచ్చు. రాజకీయంగా తమిళనాడులో కొన్ని రకాల పార్టీలు, కీలకమైన పార్టీలు ఉన్నాయి కాబట్టి. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి ఎత్తులు వేరు. ఇప్పుడు ఇంట్లో నుంచి వాళ్ళ సతీమణి ఆయన పైన ఎదురుదాడి చేయడం, అది కాకుండా పబ్లిక్ గా అంటే భర్త పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తన భర్తకు వేరే మహిళతో సంబంధాలు ఉన్నాయి అన్నట్టు కూడా ఆమె హాట్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఇది రాజకీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే తెచ్చిపెడుతుంది. ఆ పార్టీకి సంబంధించి అధినేతకు కావచ్చు, లేదంటే ఆ పార్టీ ముందుకెళ్లాలన్నా ఆ పార్టీ నేతలకు సంబంధించి కూడా చాలా రకాల చిక్కులు వచ్చే అవకాశం అవుతుంది. అందువల్లని ఇందాక మనం చెప్పుకున్నట్లు అతి త్వరలోనే అంటే ఎన్నికలు అక్కడ చాలా దగ్గర సమయం ఉంది కాబట్టి ఇది ఒక అస్త్రంగా మార్చుకుని మిగిలిన అధికార పార్టీ కావచ్చు, మిగిలిన పార్టీలన్నీ కూడా ఆయన పైన ఎదురుదాడి చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ముందు మీ సతీమణికి న్యాయం చేయండి, దాని తర్వాతే ప్రజలకు సేవ చేద్దరు కానీ అనేటటువంటి హాట్ కామెంట్స్ కూడా ఇకపైన రాజకీయంగా ముందుకెళ్లే అవకాశం అవుతుంది. దీన్ని ఒక అడుగు ముందుకేసినటువంటి బీజేపీ చీఫ్ కూడా ఈ మధ్య కాలంలోనే త్రిష ఇంటి నుంచి విజయ్ బయటికి రావాలి, త్రిష సంబంధించినటువంటి వ్యవహారాలను ఆయన దూరం ఉండాలంటే రకరకాల కామెంట్స్ చేశారు. దాని తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. కానీ ఇందుకు ఆమె బలం, ఈ కారణాలకి ఆమె బలం చేకూర్చే విధంగా వాళ్ళ సతీమణి సంగీత ఈ రకంగా మాట్లాడడం అనేది ప్రధానంగా హాట్ కామెంట్ గా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపి. బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. టీవీకే చీఫ్ హీరో విజయ్ కు సంగీత తన భార్య షాక్ ఇచ్చింది. కట్టుకున్న భార్య షాక్ ఇవ్వడంతో ఇప్పుడు విజయ్ రాజకీయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారామె. తన భర్తకు మరొకరితో అఫైర్ ఉందని చెప్పారు. 1999లో విజయ్ కు సంగీతకు వివాహమైంది. వివాహేతర సంబంధమే కారణమని పిటిషన్లో పేర్కొన్నారు సంగీత. ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని విజయ్ కు నోటీసులు జారీ చేశారు.